సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ రోజు నేను మళ్ళీ క్రిప్టోలో అయితే ట్రేడింగ్ చేసినుండే బ్రో. ఫాట్ కాయిన్ యూఎస్డిటీ లో జస్ట్ 1000 లాట్స్ తోని ఒక బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. సో నేను ఎంట్రీ ఎట్లా తీసుకున్నా, ఎట్లా ఎనాలిసిస్ చేసిన అండ్ 1:2 టార్గెట్ అయితే అచీవ్ చేసినుండే బ్రో. అండ్ ఈ ట్రేడ్ లో 90% వరకు రిటర్న్స్ కూడా వచ్చినాయి. సో మీకు ఈ ట్రేడ్ చాలా అంటే చాలా నచ్చబోతుంది. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి అండ్ మీరు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు బ్రో ఈ ట్రేడ్ తో, సరేనా? ఎందుకంటే నేను చాలా సింపుల్ గా ఎనాలిసిస్ అనేవి చేసినుండే, మీకు కూడా అర్థమైతే నేను ఎట్లా ఎనాలిసిస్ చేసిన అనేది. సో వీడియోని అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా కంప్లీట్ గా చూడండి బ్రో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఈ రోజు ఫాట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ ఇప్పుడు ఎంట్రీ కూడా ఫాట్ కాయిన్ లోనే తీసుకుందాం ఒక ట్రేడ్. సో ఇక్కడ చూపిస్తా చూడండి బ్రో, ఇప్పుడైతే టోటల్ గా అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది బ్రో మనకి ఇక్కడ ఫాట్ కాయిన్ లో అయితే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే బై సైడ్ ఎంట్రీ తీసుకొని ట్రై చేస్తా అండ్ ఇక్కడ అప్ ట్రెండ్ నడుస్తుంది చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకొని అయితే చూపిస్తా బ్రో. సో మీరు కూడా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బ్రో, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి ఈ స్ట్రాటజీ తోని. ఓకే, సింపుల్ స్ట్రాటజీ ఉంటది బ్రో, ఇది మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజీ నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన అప్లికేషన్ లో అయితే షేర్ చేస్తా, కొంచెం వెయిట్ చేయండి బ్రో. నేను షేర్ చేస్తా అంటున్నా గానీ చేస్తలే అని ఏం అనుకోకండి, కొంచెము అన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు. అండ్ ఇది చూసుకోండి బ్రో, ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, నేను ఇది కర్సర్ పెట్టినా, ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఇప్పుడు మార్కెట్ కూడా రెసిస్టెన్స్ జోన్ దగ్గరనే ఉంది. సో బట్ దీన్ని ఒక్కసారి బ్రేక్ చేసింది అనుకోండి, చాలా ఫాస్ట్ గా అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది బ్రో. ఓకే, సో ఇక్కడ అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా బ్రో. చూసుకోండి, బై పైన క్లిక్ చేసుకున్నా అండ్ ఇక్కడ ఎంత అంటే ఒక 1000 లాట్స్ తో అయితే తీసుకుంటున్నా బ్రో నేను. ఓకేనా? అండ్ గుర్తు పెట్టుకోండి బ్రో, ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రెండ్ ని మంచి ఐడెంటిఫై చేయండి. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అట్ సైడ్ ఎంట్రీ తీసుకోండి బ్రో. ఓకే, ఈ స్ట్రాటజీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఇచ్చేస్తా. అండ్ నేను స్కాల్పింగ్ కోసం ఒక రెంకో స్ట్రాటజీ కూడా తెస్తున్నా, ప్రీమియం స్ట్రాటజీ అది ఇది ఒకటేసారి లాంచ్ చేస్తా గైస్. ఓకే, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసిన, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది బ్రో. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత మార్కెట్ పైకి వెళ్తే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది మనకు. ఓకే, సో ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుందాం మనము. స్టాప్ లాస్ ఎక్కడ పెడతా అంటే చూసుకోవచ్చు బ్రో, ప్రీవియస్ సపోర్ట్ జోన్ ఏది గైస్, చూసుకోవచ్చు ఇది ప్రీవియస్ సపోర్ట్ జోన్. ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తా చూసుకోండి రెక్టాంగిల్ తోని. ఓకే, ఇది ప్రీవియస్ సపోర్ట్ జోన్ బ్రో. ఇక్కడ నుంచే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ వరకు ఫాలింగ్ చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కదా. సో ఇది ప్రీవియస్ సపోర్ట్ జోన్ కాబట్టి నేను దీనికి కొంచెం కింద నేను చూసుకోవచ్చు ఇక్కడైతే నేను నా స్టాప్ లాస్ పెట్టుకుంటా. అండ్ నా స్టాప్ లాస్ ఎంత వస్తుందో దాన్ని బట్టి ఒక 1:2 లాగైతే నేను టార్గెట్ కూడా పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాప్ లాస్ పెట్టుకొని చూపిస్తా చూడండి. ఇక్కడైతే నేను స్టాప్ లాస్ సెట్ చేసుకుంటా. ఎంత 0. ఎంత వచ్చినుండే మనకు 0.83 18 దగ్గర ఏమో వచ్చినుండే కదా, $22 స్టాప్ లాస్ అనేది వస్తుంది బ్రో మనకు. ఓకేనా? సో నేను దీన్ని బట్టి నేను ఒక టార్గెట్ కూడా పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్ఫర్మ్ చేద్దాం స్టాప్ లాస్ ని, దాని తర్వాత నేను దీన్ని క్యాల్కులేట్ చేసి దీన్ని బట్టి నేను టార్గెట్ కూడా పెట్టుకుంటా గైస్. ఓకే, సో ఇక్కడైతే పెద్ద చేసుకుంటాం మళ్ళీ చార్ట్స్ ని. చూసుకోవచ్చు ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది వచ్చేసింది. ప్రీవియస్ సపోర్ట్ జోన్ దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని లాంగ్ పొజిషన్ పెట్టుకుంటా. అంటే దీన్ని బట్టి నేను ఒక 1:2 లాగా అయితే తీసుకుంటా. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ ఉండే. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే మన స్టాప్ లాస్ ఉండే. సో దీన్ని బట్టి మనము టార్గెట్ అనేది పెట్టుకుందాం. చూసుకోవచ్చు 1:2 లాగా పెట్టుకుంటా. ఇప్పుడు 1:2 అంటే ఏంది బ్రో అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. 1:2 అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్ బ్రో, నేను ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నా బ్రో, ఈ జోన్ లో స్టాప్ లాస్ పెట్టుకున్నా. టార్గెట్ ఏం చేస్తా అంటే దీన్ని డబల్ టార్గెట్ పెట్టుకుంటా అన్నట్టు. అంటే ఒక 10 రూపాయలు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటే 20 రూపీస్ టార్గెట్ వచ్చే విధంగా పెట్టుకుంటా. చూసుకోవచ్చు ఇక్కడ టార్గెట్ ఎంత, ఇక్కడైతే పెట్టుకుంటున్నా. చూసుకోవచ్చు టార్గెట్ ఎంత వస్తుంది మనకు, $44, దగ్గర దగ్గర $45 టార్గెట్ అయితే, $22 స్టాప్ లాస్. ఒకవేళ లాస్ అయితే $22 లాస్ కావాలి, టార్గెట్ వస్తే మాత్రం $44 ప్రాఫిట్ కావాలని నేను ఈ విధంగా పెట్టుకున్నా. దీన్నే మనం 1:2 అని అంటాం అన్నట్టు. సో చాలా మందికి కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకోసం నేను చెప్పినా మళ్ళీ. ఓకే, సో సింపుల్ లాజిక్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు లాజిక్ కూడా. అప్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి సింపుల్ గా ఎంట్రీ తీసుకున్న అప్ ట్రెండ్ సైడ్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ సపోర్ట్ జోన్ కి స్టాప్ లాస్ పెట్టుకున్నా. దాన్ని బట్టి నేను ఒక 1:2 లాగైతే టార్గెట్ కూడా పెట్టుకున్నా బ్రదర్స్. ఓకేనా? సో ఇక నేను తీసుకున్నా కదా ఎంట్రీ. సో ఇక నేను ఏం చేయ బ్రో, ఇక వెయిట్ చేస్తా, వీడియోని అయితే పాజ్ చేసేస్తా. నేను జస్ట్ వెయిట్ చేస్తుంటా. నా టార్గెట్ ఎప్పుడన్నా హిట్ అవ్వని, టార్గెట్ అన్నా హిట్ అవ్వని, స్టాప్ లాస్ అన్నా హిట్ గానీ, డోంట్ వరీ గైస్. ఓకే, వితౌట్ ఇమోషన్స్ తో అయితే ట్రేడ్ చేయాలి ఎప్పుడైనా సరే, గుర్తు పెట్టుకోండి మీరు కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే నేను ఇంకా వీడియోని అయితే పాజ్ చేస్తా. నేను మీకు అప్డేట్ చేస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా. ఓకే, చూస్తుండండి. అండ్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన బ్రో, మస్ట్ గా పోయి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వీడియోని అయితే పాజ్ చేసేస్తా బ్రో, ఎందుకంటే మనకు మొత్తం ఇక చూసుకుంటా కూర్చుంటే పానిక్ అయిపోతాం అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసినారా, దట్స్ ఇట్. ఇక మీ పని అక్కడి వరకు అయిపోయినట్టు. ఇక స్టాప్ లాస్ అన్నారా అని, టార్గెట్ అన్నారా అని, మన పని ఏంది జస్ట్
మనం ఒక ట్రేడ్ ని మంచి ఐడెంటిఫై చేయడమే మన పని. ఐడెంటిఫై చేసి ట్రేడ్ తీసుకోవడమే మన పని. దాని తర్వాత మార్కెట్ పని మనకు స్టాప్ లాస్ ఇస్తే స్టాప్ లాస్ ఇస్తుంది, టార్గెట్ ఇస్తుంది. దట్స్ ఇట్. ఇంకా నేను ఇక్కడ నుంచి వెయిట్ చేస్తా, చూస్తుండండి గైస్. సో మై డియర్ బ్రదర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనకు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది బ్రో. సో యాక్చువల్లీ చూసుకోవచ్చు, ఇక్కడనే కొంచెం మార్కెట్ అనేది ఏంటంటే కనిపిస్తుందా, నా టార్గెట్ వరకు వచ్చి నుండే దగ్గర మళ్ళీ దాని తర్వాత టోటల్ గా మళ్ళీ ఫాలింగ్ అయింది. నేను అయినా సరే భయపడకుండా వెయిట్ చేసిన, ఫైనల్లీ మన టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు, స్టార్టింగ్ లో నేను తీసుకున్నప్పుడే మార్కెట్ చాలా ఫాలింగ్ అయిన ఉండే, నాకు దగ్గర $18 వరకు లాస్ కూడా కనిపించింది. అయినా సరే నేను వెయిట్ చేసిన బ్రో. నా ఒకటి డిసిప్లిన్ ఉంటది బ్రో, నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అన్న హిట్ కావాలి, లేదంటే టార్గెట్ అన్న హిట్ కావాలని. ఓకే, సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఉండే, అప్ ట్రెండ్ లో నడుస్తుందని తీసుకున్నా. సో ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ హిట్ చేసిన తర్వాత చూసుకోండి మళ్ళీ కన్సాలిడేట్ అయిపోయింది. సో మనం టార్గెట్ కూడా సెట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ అయింది, ఎంత లాస్ అయింది కూడా మీకు ఇక్కడ పక్కన మొబైల్ స్క్రీన్ లో చూపిస్తా. మొబైల్ స్క్రీన్ యాడ్ చేసేస్తా చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, నా మొబైల్ లో డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చూసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు 14,000 అనేది నా క్యాపిటల్ అయిపోయింది. 10,000 ఉండే, 10,000 తో ఇంకా 4,000 ప్రాఫిట్ చేసేసినాం, అంటే దగ్గర 40% రిటర్న్స్. సో ఇప్పుడు మీకు క్యాష్ ఫ్లో లో తీసుకొని వెళ్తా, చూసుకోవచ్చు క్యాష్ ఫ్లో లో $45 ప్రాఫిట్ అయింది. 45.2724 ఈ విధంగా అయింది. దీన్ని సింపుల్ గా కాపీ చేసుకొని నేను $1 ఇన్ INR లో చూపిస్తాను మీకు. ఓకే, దీన్ని కాపీ అయితే చేసుకున్నానా, క్రోమ్ లోకి వచ్చేసిన, సింపుల్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేస్తా. చూసుకోవచ్చు బ్రో, దగ్గర ఎంత 4,000 ప్రాఫిట్ అయింది. 3,990 రూపీస్ ప్రాఫిట్ అయింది. దగ్గర 4,000 అనుకోండి, జస్ట్ ₹10 తక్కువ 4,000. సో ఇప్పుడు ట్రేడింగ్ ఫీ కూడా ఎంత తగిలిందో చూపిస్తా. చూసుకోవచ్చు, ట్రేడింగ్ ఫీ లకు కూడా వచ్చేసిన నేను. ఎంత ఇక్కడ 2 ఆర్డర్స్ తగులుతాయి బ్రో మనకు. సో ఫస్ట్ ఆర్డర్ ని కాపీ చేసుకున్నానా, ఇక్కడ సింపుల్ గా పేస్ట్ చేసిన. చూసుకోవచ్చు, ఫస్ట్ ఆర్డర్ లో 17.77 అంటే 17 రూపీస్ మనకు ఫస్ట్ ఆర్డర్ లో బ్రోకరేజ్ తగిలింది. సెకండ్ ఆర్డర్ లో ఎంత తగిలిందో చూపిస్తాం. సో దీన్ని కూడా కాపీ చేసుకుంటా, సింపుల్ గా పేస్ట్ చేస్తా. చూసుకోవచ్చు, 46 రూపీస్ సెకండ్ ఆర్డర్ లో తగిలింది. రెండు ఆర్డర్స్ కలిసి దగ్గర బ్రో ఎంత బ్రో, దగ్గర ఒక 60 to 70 రూపీస్ బ్రోకరేజ్ పోయింది. అయినా సరే మనకి ఎంత ప్రాఫిట్ అయింది, దగ్గర 4,000 రూపీస్ ప్రాఫిట్ చేసిన బ్రో ఈ ట్రేడ్ లో. ఓకే, సింపుల్ లాజిక్ ఉండే, లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి. అండ్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, డెఫినెట్లీ గా పోయి ఓపెన్ చేసుకోండి. క్రిప్టో ట్రేడింగ్ చాలా ఈజీగా అయితే ఉందన్నట్టు. చిన్న క్యాపిటల్ తో ఇంత మంచి ప్రాఫిట్స్ తీయవచ్చు. నేను జస్ట్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి ఎంత క్యాపిటల్ యూజ్ అయింది అంటే జస్ట్ 5,000 ఏమో క్యాపిటల్ యూజ్ అయింది బ్రో. 1,000 లాట్స్ అంటే దగ్గర 4 to 5,000 నాకు క్యాపిటల్ యూజ్ అయింది. సో 5,000 క్యాపిటల్ తో నేను ఎంత దగ్గర 4,000 రూపీస్ రిటర్న్స్ అనేవి తీసిన. దగ్గర 90% రిటర్న్స్ వచ్చినాయి ఈ జస్ట్ ఒకటే ట్రేడ్ లో. ఓకే, సో ఇంత మంచిగా మీకు ఇంత ప్రీమియం కంటెంట్ ఇవ్వరు బ్రో. ఛానల్ డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ లకు వెళ్ళి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. So thank you guys. Thank you so much for watching.